ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాలుక మీద పట్టే పాచి గురించి అసలు ఎందుకు పడుతుంది, కొంతమందికి ఎక్కువగా పట్టడానికి కారణాలు ఏంటి, అది మరీ దుర్గంధంగా ఉండటానికి కారణాలు ఏమిటి, మరి అట్లాగే కొంతమంది ప్యాచ్లుగా పాచి పడితే మీ లోపల ఏమి జరుగుతున్నట్లు, మరి ఈ పాచి దేన్ని తెలియచేస్తూ ఉంటుంది. మనలో అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు పాచి ఎట్లా పడుతుంది, హెల్దీగా ఉన్నప్పుడు మన నోరు కానీ ఈ జీర్ణకోశం అంతా హెల్దీగా ఉన్నప్పుడు మీకు పాచి ఎట్లా ఉంటుంది, ఈ వాస్తవాలను బట్టే మీ ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు అన్నమాట. మరి అలాంటి ముఖ్యమైన విషయాలు మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారా మీకు అవగాహన కలిగించబోతున్నాం. నాలుక మీద పాచి అనేది నోట్లో చెడ్డ బ్యాక్టీరియాల యొక్క అభివృద్ధిని, వాటి యొక్క సంఖ్యను, శాతాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మనము తిన్న ఆహార పదార్థాలలో ఉండే కొన్ని సూక్ష్మమైన పదార్థాలు మనం పుక్కిలించినా కొన్ని పోవు, అక్కడ ఉండిపోతాయి. వాటిని తినటానికి రాత్రంతా బ్యాక్టీరియాలు అక్కడ బాగా చేరి వాటిని తిని బాగా పెరిగిపోతాయి. తెల్లవారేసరికి ఈ తెలుపు కోటింగ్ అంతా బ్యాక్టీరియల్ లేయర్లు అన్నమాట. అంటే ఎక్కువ పాచి పట్టిందంటే మీ లోపల బ్యాక్టీరియాలు బాగా పెరిగే ఫుడ్ మీరు తింటున్నారు అని అర్థం. తక్కువ పాచి పడుతున్నదంటే బ్యాక్టీరియాలు తినడానికి అంత అనుకూలంగానే ఆహారాలు మీరు తింటున్నారని అర్థం. ఇంకొకటి, ఈ రాత్రిపూట కూడా ఈ టేస్ట్ బడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో, రుచిని తెలిపే కణాలు, అవి కొంచెం స్వెల్ అవుతాయట. లైట్గా స్వెల్ అవ్వటం వల్ల కూడా కొంచెం కోటింగ్ ఎక్కువ పడుతుంది. అంటే ఇన్ఫెక్షన్ వల్ల స్వెల్ అవుతూ ఉంటుంది అన్నమాట. టేస్ట్ బడ్స్ కూడా స్వెల్ అవ్వటం వల్ల నాలుక మీద కూడా మందం పెరిగినట్టు ఉంటుంది ప్రొద్దునే లేచేసరికి. ఇది ప్రధాన కారణమని సైంటిఫిక్గా ఉన్న విషయం అన్నమాట. మరి ఈ నాలుక మీద కోటింగ్ ఎక్కువగా పెరగటానికి ఏ రీజన్స్ అయి ఉంటాయి? మామూలుగా మనకు జ్వరం వచ్చినప్పుడు, కాస్త ఇండైజెషన్ సమస్యలు వచ్చినప్పుడు కోటింగ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మన మెదడు నుంచి ఇక ఆహారం తినొద్దనే వాంఛ ఉంటుంది కదా, ఫీవర్ వచ్చినప్పుడు అక్కడి నుంచి సిగ్నల్స్ ఇక్కడికి కూడా వస్తాయి. అందుకని లాలాజలం అది స్రవించదు. లాలాజలము క్రిమి సంహారక శక్తిని కలిగి ఉంటుంది. మరి జ్వరాలు వచ్చినప్పుడు లాలాజలం రాదు, అందులో లైసోజోమ్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు కదా, అప్పుడు డ్రై అవుతుంది. అందుకని ఫీవర్స్ వచ్చినప్పుడు డైజెషన్ సరిగా ఉండదు కాబట్టి లాలాజలం రానందువల్ల బ్యాక్టీరియాల గ్రోత్ బాగా పెరిగిపోతుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చినప్పుడు, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా కోటింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే అలాంటప్పుడు బ్యాక్టీరియాలు ఇక్కడ కూడా పెరుగుతుంటాయి అన్నమాట. ఇంకొకటి చూస్తే కొంతమందికి అసలు నోరు డ్రైగా ఉంటుంది. డ్రై మౌత్ వాళ్ళకి ఏంటంటే లాలాజలం రాదు. లాలాజలము క్రిమి సంహారక శక్తి, బ్యాక్టీరియాలు కూడా లాలాజలము చచ్చిపోతుంటాయి. మరి లాలాజలమే రాకపోతే బ్యాక్టీరియాల గ్రోత్ బాగా స్పీడ్గా ఉంటుందన్నమాట. కొంతమందికి డీహైడ్రేషన్, మంచినీళ్ళు తాగరు సరిగా, అందుకని నీళ్లు తక్కువ తాగే వరకు లాలాజలం తక్కువ వచ్చి నైట్ అంతా పాచి ఎక్కువ పట్టేస్తుంది. ఇంకా కొంతమందికి నోరు తెరిచి పడుకుంటాం. నోరు తెరిచి పడుకోవటం వల్ల గాలికి నోట్లో లాలాజల గ్రంథులు డ్రై అయ్యి లాలాజలం స్రవించదు, వీళ్ళకి ఎక్కువ కోటింగ్ వస్తుంది, గాలిలో ఉండే క్రిములు కూడా ఎక్కువ అటాక్ చేస్తాయి. ఇదొక రీజన్. అలాగే కొంతమందికి యాంటీబయాటిక్స్ లాంటివి ఎక్కువ వాడినప్పుడు, స్టెరాయిడ్స్ వాడినప్పుడు, ఈ మందుల ప్రభావం చేత ప్రేగుల్లో ఉండే ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఎక్కువ చనిపోతూ ఉంటాయి. ఇక్కడ బ్యాక్టీరియా చనిపోవటం వల్ల వాటి ప్రొడక్షన్ పెంచుకోవటం కోసం కూడా ఇటించి కూడా మరి ఎక్కువ డెవలప్మెంట్ వస్తుందట. కాబట్టి ఇటించి కూడా లోపలికి వెళ్తాయి కదా, అందుకని ఈ ఎఫెక్ట్ వల్ల కూడా కొంతమందికి పెరుగుతూ ఉంటుంది. అట్లాగే కొంతమందికి స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి, లాలాజలం సరిగా స్రవించదు. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు లాలాజలం రాదా, కోటింగ్ ఎక్కువ వస్తుంది. అట్లాగే ఎక్కువ స్వీట్ ఫుడ్డు, స్టార్చ్ ఫుడ్డు, యాసిడిక్ ఫుడ్ అంటే ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ ఇట్లాంటివి తిన్నప్పుడు కూడా ఈ ఫుడ్ మెటీరియల్స్ లోపల ఎక్కువ ఉన్నాయనుకోండి, మీరు పుక్కిలించినా కొన్ని పోవు. ఒక్కొక్కసారి చూడండి, మీరు స్వీట్ తిని పుక్కిలించా కూడా ఆ ఫీలింగ్, ఆ టేస్ట్, ఆ సెన్సేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది. దాని యొక్క ఎఫెక్ట్ అంతా కూడా. నాలుక మీద కోటింగ్ ఎక్కువ వస్తున్నది అంటే మీ లోపల అపరిశుభ్రత ఎక్కువ ఉందని గుర్తు. దుర్వాసన కూడా చాలామందికి నోటి నుంచి రావడానికి కూడా బ్యాడ్ బ్యాక్టీరియాలు గ్రోత్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ భూమి మీద ఏ జంతువు నాలుక గీయదు, మనం ఒక్కడమే గీస్తాం. ఎందుకంటే బ్యాడ్ ఫుడ్ తినేది మనమే కాబట్టి నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి మందంగా అంత కోటింగ్ వచ్చేస్తుంటుంది. ఇప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి నాలుక గీయలేదు.
కానీ నాకు పాచి ఎక్కువ పట్టదు, చాలా లైట్గా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్టీరియాలు పెరిగే ఫుడ్ తింటలేదు కదా. మంచి న్యాచురల్ ఫుడ్ ఈవినింగ్ తింటాం. రోజులో న్యాచురల్ ఫుడ్ తినేటప్పుడు నాలుక మీద పాచి పట్టదు. 100% రా ఫుడ్ తింటాం అనుకోండి, అసలు నోట్లో కోటింగ్ ఉండదండి, ఎర్రగా నాలుక ఉంటుంది. ఎందుకంటే మంచి ఫుడ్కి అట్లా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రేగులు, జీర్ణాశయం అంతా కూడా హెల్దీగా ఉంటుంది. నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు పెరగటానికి ఆహార వాతావరణం అనుకూలంగా ఉండదన్నమాట. అంచేత మీకు కోటింగ్ ఎక్కువ పడుతున్నది. పైగా తెల్లటి కోటింగ్ నాలుకంతా పడితే పెద్దగా జబ్బులేమి లేనట్టుగానే బ్యాక్టీరియాలు ఇక్కడ హాని కలిగించే క్రిములు ఎక్కువ ఉన్నట్టు గుర్తు, అపరిశుభ్రతకి గుర్తు. అదే నాలుక మీద కోటింగ్ అనేది మధ్యలో ఒక ప్యాచ్ లాగా ఒక రకంగా ఉండి ఇంకో పక్కన ఇంకో రకంగా ప్యాచ్లుగా కోటింగ్ పడుతున్నది అనుకోండి, మీరు వెళ్ళి డాక్టర్ని కలవండి, చెకప్ చేయించుకోండి. కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల రోగాలు, దీర్ఘ రోగాలు ఉన్నప్పుడు కోటింగ్ అట్లా పడుతూ ఉంటుంది. బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే రోజు మంచినీళ్ళు 4-5 లీటర్లు తాగండి, 2 సార్లు దొడ్లోకి వెళ్ళండి, ప్రేగులు పరిశుభ్రంగా ఉంటాయి, లాలాజలం బాగా స్రవిస్తూ ఉంటుంది. అట్లాగే రాత్రిపూట ఆహారం నైట్ తినకండి. అసలు 6 గంటలకల్లా డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తింటే ఈ న్యాచురల్ ఫుడ్ తెల్లవార్లు బ్యాక్టీరియల్ గ్రోత్ పెరగకుండా ఈ ఫుడ్ ఎఫెక్ట్స్కి ఆ బ్యాక్టీరియాలు ఎక్కువ డెవలప్ కావాలన్నమాట. ఆ టేస్ట్ బడ్స్ కూడా స్వెల్ అవ్వవు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే స్వెల్ అవుతాయి. అందుకని ఉబ్బుగా, ఎత్తుగా, పాచి మందంగా పట్టడానికి రీజన్స్ ఇవి. అందుకని ఎర్లీగా న్యాచురల్ ఫుడ్ తినేయటం చాలా మంచిది. మీరు తిని చూసుకొని చెరుకు ముక్కలు లాంటివి తినండి, మొత్తం క్లీన్ అయిపోతాయి బ్యాక్టీరియాలు. ఫ్రూట్స్ నవలండి, సలాడ్స్ తినండి, న్యాచురల్ ఫుడ్ తినండి. అందులో ఉండే ఫైబర్స్ బ్యాడ్ బ్యాక్టీరియాలు మొత్తం వాష్అవుట్ చేసేస్తాయి అన్నమాట. లాలాజలం బాగా స్రవించి చచ్చిపోతాయి. అందుకని దీని ఎఫెక్ట్ అట్లా బాగుంటుంది. మార్నింగ్ కూడా న్యాచురల్ ఫుడ్ తినండి, ఉడికిన ఆహారం ఒక్కసారి తినండి, ఎలిమినేషన్ అంతా జరుగుతుంది, ఫ్రెష్గా నోరు ఉంటుందన్నమాట. దీంతోపాటు మీరు వారంలో ఒక 2-3 సార్లు అన్నా 4 సార్లు అన్నా వేప పుల్ల పెట్టి బ్రష్ చేసుకోండి. నమిలి ఊసేసేయండి, ఆ చేదుకి బ్యాక్టీరియాలు మొత్తం చచ్చిపోతాయి. అంత మంచిది వేప పుల్ల. అలాగే ఇంకొకటి, తేనెతో కూడా బ్రష్ చేసుకోండి. రోజుకి 2 సార్లు, లేకపోతే పడుకునేటప్పుడు కూడా తేనె బ్రష్కు పూసేసి 2-3 సార్లు అట్లా 5 నిమిషాలు 4 నిమిషాలు బ్రష్ చేస్తే బ్యాడ్ బ్యాక్టీరియాలు తేనెకి శుభ్రంగా చచ్చిపోతాయి. ఒరిజినల్ తేనె మనం వాడేది ఉంది కదా, అట్లాంటిది వాడితే చాలా బాగా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. అందుకని ఇలాంటిది హైజీనిక్ కండిషన్స్ మీ నోట్లో డెవలప్ చేసుకుంటే బ్యాడ్ బ్యాక్టీరియాలు గ్రోత్ నోట్లో లేకుండా, జీర్ణాశయంలో లేకుండా హెల్దీ బ్యాక్టీరియాలు పెరిగి మీరు ఆరోగ్యకరంగా ఉండేటట్టు ఉంటుంది. నోరు స్మెల్ ఉండదు, పాచి వాసన ఉండదు, సొంగ కూడా వాసన ఉండదు. ఇంత పరిశుభ్రత ఎక్కడ ఉందంటే మీ లోపల పరిశుభ్రంగా మీరు ఉన్నట్టు గుర్తున్నమాట. అందుకని పిల్లలకి ఇలాంటి అవగాహన కలిగిస్తే వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి మంచి ఆహారాలు అలవాట్లు మారతాయి. మీరు ఇట్లాంటి ఆహారాలు మంచివి తినండి డిన్నర్లో నన్ను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.